అందరికీ ఇవాళ మీకు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చూపించబోతున్నాను. నేను చెప్పే విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. క్యాలీఫ్లవర్ అంతా సన్నగా తరుక్కొని దాంట్లో పురుగు ఏమన్నా ఉంటుందో చూసుకొని జాగ్రత్తగా క్యాలీఫ్లవర్ అంతా తరుక్కోవాలి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేడి నీళ్ళల్లో వేయాలి. కొంచెం ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో వేయండి. దానికి ఏమన్నా పురుగు మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు జారు తీసుకొని అల్లం, కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు వేయండి. వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిరపకాయలు తరిగి వేసేయండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించండి. రెమ్మ కరివేపాకు వేయండి. ఇలా బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా వేసేయండి. మసాలా, ఉల్లిపాయ బాగా వేయిస్తుంటే కమ్మటి వాసన వస్తుంది. ఆ ఉల్లిపాయకి మసాలా తగలగానే మసాలా, ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేయండి. టమాటాలు బాగా మగ్గాలండి. బాగా కలిపెట్టేసి మూత పెట్టేసేయండి. మూత తీస్తూ ఇట్లా కలిపి పెడుతూ ఉండాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేయండి. ఇలా కలిపి పెట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చేయాలి. బాగా ఇలా మగ్గిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు వడగట్టుకొని వాటర్ అంతా పోయిన తర్వాత టమాటాలో వేసేసేయండి. ఆ క్యాలీఫ్లవర్, టమాటా అంతా కలిసేటట్టు కలిపి పెట్టండి. మసాలా నీళ్ళు పోయండి. ఆ నీళ్ళు సరిపోవు అనుకుంటే ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు పోయండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. చూడండి, మూత తీసి చూస్తే ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడు 1 స్పూను కారం వేసేయండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. బాగా కలిపి పెట్టేసి అండి మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే క్యాలీఫ్లవర్ టమాటా రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ అండి. బాయ్ అండి.